హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేదితాస్కిచెన్. ఈరోజు మనం ఇంట్లోనే బొంబాయి రవ్వతోటి నోట్లో వేసుకుంటే కరిగిపోయేటువంటి ఎంతో టేస్టీగా ఉండేటువంటి హల్వాని ఎలా చేయాలో చూద్దాం. చేయటానికి సింపుల్గా, తినటానికి ఎంతో టేస్టీగా ఉండే ప్రాసెస్లో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. అన్నీ కూడా ఒకే కప్పుతోటి పక్కా కొలతలతోటి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వాటర్ వేసుకొని రవ్వని ఒక అరగంట సేపు నాననివ్వాలి. రవ్వను ఇలా నానబెట్టడం వలన రవ్వ అనేది కొంచెం లావుగా ఉంటుంది కదా. రవ్వని ఇలా వాటర్లో నానబెట్టడం వలన రవ్వ అనేది స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ఈ రవ్వని మిక్సీలో ఇలా స్మూత్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఒకసారి ఫిల్టర్ చేసుకుందాం. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వలన రవ్వ పార్ట్స్ ఏమైనా ఉంటే సపరేట్ అవుతాయి. మిక్సీ అనేది కొంచెం స్మూత్గా బ్లెండ్ చేయడం వలన రవ్వ అనేది స్మూత్గా ఉంటుంది. కానీ ఇలా ఫిల్టర్ చేయడం వలన రవ్వ పార్ట్స్ ఏమైనా ఉంటే సపరేట్ అవుతాయి. హల్వా అనేది స్మూత్గా వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వకి 1.25 కప్పు షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. నేను వాటర్ వేసేది రికార్డ్ చేయడం మర్చిపోయానండి. 1/2 కప్పు వాటర్ వేసుకోండి. ఇప్పుడు షుగర్ కరిగేంత వరకు వాటర్లో మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలండి. దీనికి ఎటువంటి పాకం అవసరం లేదు. ఇలా షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఈ షుగర్లో వేసుకోవాలి. ఇలా షుగర్లో వేసుకున్న తర్వాత మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. రవ్వ అనేది దగ్గరికి వచ్చేంత వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇలా తిప్పడం వలన ఉండగట్టకుండా స్మూత్గా వస్తుంది. ఇలా రవ్వ దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో మనము 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా నెయ్యి వేయడం వలన హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి మొత్తం పీల్చుకునేంత వరకు హల్వాని తిప్పుకుంటూ నెయ్యి పీల్చుకున్న తర్వాత మరికొద్దిగా నెయ్యి వేసుకుంటూ మొత్తం కూడా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకొని హల్వాని మొత్తం ఇలా మీడియం ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ ఉండాలండి. లేకుంటే అడుగంటేస్తుంది. హల్వా అనేది అంత టేస్ట్గా స్మూత్గా రాదు. ఇప్పుడు ఈ హల్వాలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని 1/2 టీ స్పూన్ యాలకుల పొడి టేస్ట్ కోసం అండి. యాలకుల పొడి వేయడం వలన స్వీట్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకున్నామండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. మీకు ఇష్టం లేకపోతే ఇలా కూడా తినేయచ్చు. నేను ఇందులో ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఈ టైంలో ఫుడ్ కలర్ వేయడం వలన కలర్ అనేది హల్వా అంతా బాగా కలిసిపోతుంది. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. హల్వా అనేది ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా హల్వా అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. అంతే అండి. ఈ హల్వా స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూసారా హల్వా అనేది ప్యాన్ నుంచి అలా సపరేట్ అవుతుందో. ఇప్పుడు ఈ ప్లేట్కి నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి.
రాసుకున్న ప్లేట్లోకి మనం పక్కన పెట్టుకున్నటువంటి హల్వా మొత్తం ఇలా వేసుకోవాలి. ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలండి, లేకుంటే అంత స్మూత్గా రాదు. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వేడిగా ఉన్నప్పుడు కట్ చేయటానికి పీసులుగా రాదండి, అందుకని కూల్గా అయినప్పుడే ఇలా తీసుకొని మనకు నచ్చిన సైజులలో కట్ చేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన సైజుల్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి బొంబాయి రవ్వతోటి హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన నివేదితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.